నమస్కారం యానిమే ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యానిమే హిస్టరీలోని మోస్ట్ బ్రిచువల్ ఇంకా ఎమోషనల్ ఫైట్ గురించి. కనేకెన్ కెన్ వర్సెస్ గట్స్. ఒకవైపు నరకం లాంటి ఎక్లిప్స్ నుంచి బతికి వచ్చిన గట్స్, ఇంకోవైపు ఒక నార్మల్ హ్యూమన్ నుంచి గోల్స్ కే రాజుగా మారిన కనేకి. ఈ బ్యాటిల్లో ఎవరి రక్తం ఎక్కువగా చిందుతుందో, ఎవడు మాస్టర్ గా మారుతాడో ఈరోజు డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ది డార్క్నెస్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లెసన్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. గట్స్తో స్టార్ట్ చేద్దాం. గట్స్ పుట్టినప్పటి నుండి ఇతనికి బ్యాటిలే లైఫ్. తన సొంత లీడర్ అయిన క్రిఫ్ట్తోనే మోసపోయి డీమన్స్ అయిన అపోస్టిల్స్ కి బ్రాండ్ అయ్యాడు. ప్రతిరోజు చావుతో పోరాడి ది బ్లాక్ స్వాట్స్ మ్యానే గట్స్. ఇప్పుడు మనం కనేకెన్ కెన్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. ఒక యాక్సిడెంట్ వల్ల గోహుల్ ఆర్గన్స్ బాడీలోకి వచ్చి హాఫ్ గోహుల్గా అయ్యాడు. హసన్ దగ్గర టాటర్ని తిని నేను హీరోని కాదు, నేను మాస్టర్ని అని రియలైజ్ అయ్యి గోహుల్ ప్రపంచాన్ని రూల్ చేస్తాడు. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. మొదటిగా గట్స్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. గట్స్ దగ్గర ప్యూర్ హ్యూమన్ స్ట్రెంత్ ఇంకా డిటర్మినేషన్ ఉంది. ఇతని దగ్గర డ్రాగన్ స్లేయర్ ఉంది. అది స్వాడ్ కాదు, ఒక పెద్ద ఐరన్ బ్లాక్. ఇది డైమెన్షన్స్ ని కూడా ముక్కలు ముక్కలు చేస్తుంది. గట్స్ దగ్గర బర్సకర్ ఆర్మర్ ఉంది. ఇది వేసుకుంటే గట్స్ కి పెయిన్ తెలియదు. బోన్స్ విరిగిన ఈ ఆర్మర్ ఫోర్స్ తో మళ్ళీ తిరిగి అతికిచ్చేసి ఫైట్ చేయిస్తుంది. ఇతని దగ్గర హ్యాండ్ కెనాన్ అండ్ రిపీట్ క్రాస్బో ఉంది. వెనక నుంచి సర్ప్రైజ్ అటాక్స్ కి పర్ఫెక్ట్ వెపన్స్. ఇతని ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే గట్స్ వందల మంది డీమన్స్ ని ఒక్కడే చంపాడు. ప్యూర్ సర్వైవల్ ఇన్స్టింక్టే ఈ గట్స్. ఇప్పుడు మనం కనేకెన్ కెన్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. కనేకి దగ్గర గోహుల్ బయాలజీ ఉంది. ఇతని దగ్గర రింకాకు కకాని ఉంది. వెన్నుపూస నుంచి వచ్చే 4 నుంచి 8 టెంటికల్స్. ఇవి చాలా ఫాస్ట్ ఇంకా షార్ప్ గా ఉంటాయి. ఇతని దగ్గర కకోజా ఉంది, సెంటిపైడ్ ఆర్ డ్రాగన్. కనేకి ఇంకొక గోహుల్ని తిన్నప్పుడు ఈ ఫామ్ వస్తుంది. ఇతనికి ఆర్మర్ ఇంకా హ్యూజ్ పవర్ వస్తుంది. ఇతని దగ్గర సూపర్ హ్యూమన్ రీజనరేషన్ ఉంది. గట్స్ స్వాడ్ తో నరకగలడు, కానీ కనేకి సెకండ్స్ లో హీల్ అయిపోతాడు. ఇతని స్పీడ్ అండ్ ఎజిలిటీ గురించి చెప్పాలంటే గట్స్ కంటే కనేకి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాడు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎలా ఉంటుందో డీటెయిల్ బ్యాటిల్ సినారియోని చూద్దాం. ఇమాజిన్ ఎ ఫైట్. గట్స్ డ్రాగన్ స్లేయర్ ని తీసి కనేకిని 2 ముక్కలు చేయడానికి వస్తే కనేకి తన కాగునితో దూరం నుంచి బ్లాక్ చేస్తాడు. గట్స్ కెనాన్తో షూట్ కొట్టిన కనేకి ఇమీడియట్ గా హీల్ అయిపోతాడు. కానీ గట్స్ బర్సకర్ ఆర్మర్ యాక్టివ్ చేస్తే అప్పుడు బ్యాటిల్ ఘోరంగా ఉంటుంది. గట్స్ కి పెయిన్ తెలియదు కాబట్టి కనేకి టెంటాకిల్స్ గట్స్ బాడీని గుచ్చిన గట్స్ ఆగడు. డ్రాగన్ స్లేయర్ తో కనేకి కాకుజా ఆర్మర్ ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కనేకి స్పీడ్ వర్సెస్ గట్స్ డ్యూరబిలిటీ. కనేకి రీజనరేషన్ ఉంది, కానీ గట్స్ దగ్గర ఉన్న స్వాడ్ ఆస్ట్రల్ ప్లేన్ ని కూడా కట్ చేస్తుంది. అంటే ఇది గోహుల్ హీలింగ్ ని కూడా స్లో చేయగలదు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. గట్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి చెప్పాలంటే బర్సకర్ ఆర్మర్ ఉన్నంత వరకు ఇతను ఒక అన్స్టాపబుల్ మాన్స్టర్. గట్స్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఇతను ఇంకా హ్యూమనే. ఆర్మర్ లైఫ్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఫైట్ లెంతీగా అయితే గట్స్ చనిపోతాడు. కనేకి స్ట్రెంగ్స్ గురించి చెప్పాలంటే ఇతని దగ్గర ఇంక్రెడిబుల్ స్పీడ్ ఇంకా హీలింగ్ ఉంది. కనేకి వీక్నెసెస్ ఏంటంటే మెంటల్ ఇన్స్టాబిలిటీ. ఫైట్ మధ్యలో పిచ్చెక్కి ఫోకస్ తప్పుతాడు. ఇప్పుడు అసలైన క్వశ్చన్, వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారు? కనేకి కెన్ వర్సెస్ గట్స్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో కుమ్మేయండి. నా ఒపీనియన్ లో ఇది చాలా టైట్ ఫైట్, అంటే చాలా టైట్ ఫైట్. కానీ నా ఒపీనియన్ లో కనేకి కెన్ విన్ అవుతాడు. రీజన్ ఏంటంటే రీజనరేషన్ స్పీడ్. గట్స్ ఎంత స్ట్రాంగ్ అయినా ఇతను హ్యూమన్ లెవెల్స్ లోనే ఉంటాడు. కనేకి ఫిజికల్ స్పీడ్ ఇంకా తన కగుని రేంజ్ ముందు గట్స్ దగ్గర దాకా వెళ్ళడం కష్టం. గట్స్ ఒక దెబ్బ కొట్టినా కనేకి తిరిగి హీల్ అయిపోతాడు. కానీ కనేకి ఒక షార్ప్ కగుని స్ట్రైక్ వేస్తే గట్స్ యొక్క బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. గట్స్ కి బర్సకర్ ఆర్మర్ తోడు ఉన్నా కూడా గట్స్ బాడీ లిమిట్స్ దాటి ఫైట్ చేయలేడు. సో ది వన్ ఐడ్ కింగ్ విన్స్ దిస్ బ్లడ్ బాత్. సో ఇది ఫ్రెండ్స్ మన సఫరింగ్ వర్సెస్ పెయిన్ బ్యాటిల్ గురించి. గట్స్ ఒక సింగ్తో కనేకి తలని నరికేస్తాడంటారా, లేదా కనేకి గట్స్ని తీసి గోహుల్గా మార్చేస్తాడా? కింద కామెంట్ సెక్షన్లో కుమ్మేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ని, ఈ వీడియోపై మీ ఒపీనియన్ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి మాస్ కంపారిజన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.